మేడం నమస్తే అండి. మరి ఈ రోజున గుడివాడ అమర్నాథ్ గారు హోంమంత్రి అనిత గారి మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా చూడొచ్చు? అసలు వైసీపీ పార్టీకి మహిళల మీద ఎలాంటి చిత్తశుద్ధి ఉంది అనుకోవచ్చు? అసలు వైసీపీ గాలి పార్టీ, అసలు అది గాలికి తుఫాన్లకి కొట్టుకుపోయే పార్టీ. మేము ఇదివరకే చెప్పున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భూస్థాపితం అయిపోతావు నువ్వు, ప్రతిదీ కూడా మహిళల మీదే దృష్టి పెట్టి మహిళల్ని కించపరచడం. మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మహిళల్ని పక్కకు తోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి కనుక మీరు చూసినట్టయితే ఎప్పుడూ మహిళల మీద, అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ మీద అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ, ఒక ముఖ్యమంత్రి గారి భార్య అయిన బోనమ్మనే అన్నారంటే ఇంకా రాష్ట్రం మొత్తం మహిళలున్న ప్రతి చోట కూడా తలదించుకునే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కుటుంబం ఏనాడు కూడా వివాదాల్లోకి రావటం కానీ, నా తండ్రి ముఖ్యమంత్రి అని ఏ రోజు ఆవిడ బయటికి రావటం కానీ, ఆ అహంభావం చూపించడం కానీ ఏ రోజు జరగల. వాళ్ళ కుటుంబం ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కుటుంబం, ఒక కళాకారుల కుటుంబం, ఒక ముఖ్యమంత్రుల కుటుంబం అయినప్పటికీ కూడా బయటికి రాలేదు ఆవిడ. ఈరోజు అదే స్థానంలో ఉన్న అనిత గారు, ఆవిడ అసలు ఫస్ట్ నుంచి కూడా మహిళలతోనే మీటింగ్ పెట్టేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన మహిళలమే గ్యాస్ బండ పెరిగినప్పుడు కానీ, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ మహిళలకే పెద్దపీట వేస్తూ ఆవిడ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఒకటే చెప్పారు, మహిళలు గ్యాస్ ఇబ్బంది పడుతున్నారు సార్ అని. అనేక విధాలుగా మహిళలకి ఆవిడ ఏం చెప్పారంటే, ప్రభుత్వం రాకముందు మాకు మీటింగ్ పెట్టినప్పుడు కూడా, అమ్మ మేము మహిళలకే పెద్దపీట వేస్తాము, మనం మహిళలమే ఎంచుకుందాము, మనమే ఏం చట్టం తేవాలన్నా ముఖ్యమంత్రి గారితో చెప్పి తెచ్చుకుందాము అనే గట్టి నిర్ణయంతో ఉన్న వ్యక్తి అనితమ్మ. అంటే ఈ రోజున అనిత గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, ఆవిడ మేకప్ గురించి మాట్లాడటం, ఆ మేకప్ తీస్తే ఒక గోడ కూడా కట్టుకోవచ్చు అని చెప్పి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతాం. ఏంటంటే అసలు మహిళల మీద దాని మీద నువ్వు కోడిగుడ్డు ముఖ్యమంత్రి, బుద్ధి ఉందా? నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మహిళల మీదకి రావటం ఏంటి? నీ చేతనైతే మా తెలుగుదేశంలో కూడా మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పెట్టుకో, నీకేం చేయాలో చేసి చూపిస్తారు. ఒక ఆవిడ అంటే మేకప్, మీ రోజా మేకప్ వేసుకోలేదా? కళాకారిణి అంటే ఓసరవెల్లి, ఆ ఓసరవెల్లి కళాకారిణి, ఎకిలి చేష్టలు, ఎకిలి నవ్వులు. మా మంత్రులు, మా మహిళా మంత్రులు ఎవరైనా సరే ఎకిలి చేష్టలు చేయటం చూసావా? ఎకిలి మాటలు మాట్లాడటం చూసావా? పద్ధతి తప్పి ఎప్పుడన్నా చేశారా? అయినా నువ్వు ఒక మహిళని కించపరచడం ఏంటి? మీ వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా బహిరంగ క్షమాపణ చెప్పబడినట్లయితే చెప్పు తీసుకొని తరిమి కొట్టడం జరుగుతుంది. ఏంటి మహిళల్ని కించపరచడం? బుద్ధి ఉందా? ఒక మగాడు అయి ఉండి ఒక మహిళని అంటాం నువ్వు, పైగా మళ్ళీ దీన్ని మీడియా సాక్షిగా మాట్లాడటం, పిచ్చి చేష్టలు చేయటం, చూస్తూ ఊరుకునేది మాత్రం లేదు. మహిళ సరిత గారు ఉన్నారు, ఐపీఎస్, ఆవిడ చర్య తీసుకోవాలని చెప్తున్నాను. ఆవిడికి కూడా ఏంటంటే, ఒక మహిళా మంత్రిని పట్టుకొని, అది హోమ్ మినిస్టర్ బాధ్యతలో ఉన్న ఆవిడకి హోమ్ మినిస్టర్ బాధ్యత ఇచ్చిన దగ్గర నుంచి కూడా రెయ్యం బగుళ్ళు ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆ ఇంటికి వెళ్ళి, అసలు అక్కడ దాకా ఎందుకు, ఒక కానిస్టేబుల్ మహిళ రిటైర్ అయి ఉంటే పటమట్లో ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడకి సన్మానం చేసి వచ్చింది. ఎప్పుడన్నా మీ జీవితంలో, మీ ప్రభుత్వంలో, అంటే రాజశేఖర్ గారిని కూడా అనకూడదు చనిపోయిన ఆయన్ని, కానీ ఇవాళ తండ్రి ఇలాంటి పనులు చేస్తుంటే, కొడుకు ఇలాంటి పనులు చేస్తుంటే తండ్రిని కూడా అవహేళన చేయాల్సి వస్తుంది. అంటే మీ ప్రభుత్వంలో కానీ ఎప్పుడన్నా ఏ పేద మహిళ ఇంటికన్నా వెళ్ళారా? ఆవిడ ప్రతిదీ కూడా పెన్షన్లు ఇచ్చినప్పుడు మహిళల దగ్గరికి వెళుతుంది. ఎక్కడన్నా కార్యక్రమం అయినప్పుడు, ఈ మధ్య ఏదో కార్యక్రమం జరిగితే కొంచెం పెద్ద ఆవిడ కళాకారిణి, ఆవిడ దగ్గరికి వెళ్ళి తల వంచి, శిరస్సు వంచి ఆవిడ నమస్కారం చేసి దీవెనలు తీసుకుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి కార్యకర్త కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి, అసలు మహిళలకి పెద్ద పెట్టేసిన పార్టీ మాది, మహిళల మీద చిత్తశుద్ధి ఉన్న పార్టీ మాది అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున హోంమంత్రి అనిత గారి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం మహిళగా అసలు ఎలా చూడొచ్చు అంటారు? చాలా దరిద్రంగా ఉంది, చాలా దరిద్రంగా, హేతుకమైన చర్యగా. ఇదేంటంటే, ఒక హోమ్ మినిస్టర్నే నువ్వు అన్నావంటే ఇంకా మాలాంటి మామూలు మహిళల పరిస్థితి ఏంటి? నువ్వు గనక ఇతర ఫ్యూచర్లో, అంటే నువ్వు ఎప్పుడు నీ ప్రభుత్వం వచ్చినా సరే మహిళలకు రక్షణ లేదు, రక్షణ ఉండదు అనేది మీరే తెలియపరచుకున్నారు. మేము తెలియపరచడం కాదు, మీరే మీ పార్టీని
అధోగతి పాలు అప్రతిష్ట పాలు చేస్తున్నారు. అంతే తప్ప మేము ఎప్పుడూ కూడా మహిళల్ని మీరు కించపరచడమే మీ ఉద్దేశంగా అసెంబ్లీ సాక్షిగా అంటారు, బయట అంటారు, ఎక్కడైనా మీరు అనటానికి రౌడీజం చేయటానికి సిద్ధంగా ఉండి మహిళల్ని కించపరిచిన ఏ పార్టీ కూడా అధోగతి పాలైంది. ఇప్పుడు అనిత గారికి మా మహిళలకి మీరు మీ టైం చెప్తున్నాం, ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ మేము మహిళలంతా సిద్ధం, మా అనితమ్మ వెనక ఉంటాము. అనితమ్మనికి బహిరంగ క్షమాపణ చెప్పనట్లయితే నీ గుణపాఠం తప్ప. మహిళలకి అన్యాయం చేయటంలో పెద్దపీట వేసిన పార్టీనే వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీలో తన తల్లికి గెంటేశాడండి, తన చెల్లిని గెంటేశాడు. తన చెల్లే బయటకు వచ్చి నా అన్న న్యాయం చేయడం లేదు ప్రభో అని చెప్పి, సునీత వాళ్ళ బాబాయ్ కూతురు తన హత్య చేస్తే బాబాయ్ కూతుర్ని సిబిఐకి ఇమ్మని తన అన్న మీద, తన అన్న ప్రభుత్వంలో జరిగినప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆవిడ ఆశ్రయించారంటే మహిళలకి ఎటువంటి వాళ్ళు ఎలా చేస్తున్నారనే ఒక ముఖ్యమంత్రికే, తన ప్రభుత్వం అధినేతకి జగన్మోహన్ రెడ్డికే మహిళలంటే గౌరవం లేదు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు బయట మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు? ఆ గూట్లో ఉన్న పక్షులు ఆ గూటికే మాట్లాడితే తన మంత్రులు కూడా నోటికి వచ్చినట్టు మహిళలను మాట్లాడడం, తన ముఖ్యమంత్రిని బట్టే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. సభ్యతా సంస్కారం లేని ఇటువంటి మాటలను వెనక్కి తీసుకోకపోతే మీరు మహిళలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పని ఉంటుంది. మీరు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇది ఎంతటితో ఆఫ్ చేయం. మీరు ఎక్కడున్నా సరే మీ మూలాలు కదిలే వరకు కూడా మహిళమే లాక్కొచ్చి తనటం జరుగుద్దని, చీపిరి కట్టలు తిరగేసి తనటం జరుగుద్దని నేను బహిరంగంగా చెప్తున్నాను.